హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా అయిపోయి ఒక కర్రీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. బయటకు వెళ్ళి వచ్చాను, లేట్ అయిపోయింది, అందుకని సింపుల్గా అయిపోయేది, హెల్తీగా ఉండేది, రుచిగా ఉండేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా, ఇది పెసరపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బంగాళదుంప, టమాటా, కొంచెం నూనె, కొంచెం పసుపు అయితే వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడే పెట్టాను పొయ్యి మీద. పప్పు ఉడికిందాకా ఉంచితే కూర అయిపోతుంది. కొంచెం ఉప్పు, ఒక స్పూను కారం వేసుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మా అమ్మ ఉండేది, మేము చిన్నపిల్లలప్పుడు అన్నం కూర లేట్ అయిద్దని ఏడుస్తూ ఉండేవాళ్ళం అంట. ఎర్రపప్పు, పెసరపప్పు ఎక్కువ వండేది ఫ్రెండ్స్. నేను కూడా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు లేట్ అయినప్పుడు ఇలా కలిపి పెట్టేస్తాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చేసుకోండి. ఇలాగా మూత పెట్టి ఉడికిస్తాను ఫ్రెండ్స్. అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశాను. సిమ్లో పెట్టేసుకుంటే కూరతో పాటు అన్నం కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, బంగాళదుంప కూడా మెత్తగా ఉడికిపోయిద్ది. ఈ కొంచెం నీళ్ళు కూడా ఉడికి పప్పు బాగా ఉడికితే కూర అయిపోయిద్ది. ఇంకొంచెం ఉడకనిచ్చి కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందాం. బంగాళదుంప కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. పెద్ద పెద్ద ముక్కలు కోసినా చక్కగా ఉడికిపోయింది. చూసారా, ఎంత సింపుల్గా మొత్తం కలిపి పెట్టేయటమే ఫ్రెండ్స్. అన్నం అయిపోయింది, స్టవ్ ఆపేసుకుంటాను. చూసారా ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇంకా చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది. పప్పు టమాటా లాగా ఉంటుంది. దీంట్లో కొంతమంది మసాలా కూడా వేసుకుంటారు, నేను ఏం వేయలేదు ఫ్రెండ్స్. చూసారా, చక్కగా ఉడికిపోయింది. దుంప కూడా కనపట్టలేదు. ఇది చపాతీకి, పుల్కాకి, వైట్ రైస్కి అన్నిటికీ బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఇలా చేసుకోండి ఒకసారి. ఎర్రపప్పు అయితే ఇంకా త్వరగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. అంటే మైసూర్ పప్పు. గుమగుమలాడే పప్పు బంగాళదుంప కర్రీ రెడీ. అన్నం కూర 10 నిమిషాలు కూడా పట్టదు ఫ్రెండ్స్. వేడివేడిగా అయితే అన్నం పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. వేడివేడి అన్నం, పప్పు, బంగాళదుంప చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇలా ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.